జనవరి ఫస్ట్ అంటే ఒకప్పుడు ఎలా జరిగేదంటే చిన్నపిల్లలప్పుడు అయితే ఆ జనవరి ఫస్ట్ వస్తుందంటే అది ఒక రకమైన విపరీతమైన పెద్ద పండుగ అనిపించింది. ఫ్రెండ్స్ అందరం కూడా గ్రీటింగ్స్లు ఇచ్చుకునేవాళ్ళం. నాకు ఇష్టమైన వాళ్ళ బొమ్మలు తీసుకెళ్ళి వాళ్ళు తీసుకొచ్చి ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. కొంతమంది పువ్వులు లాంటివి లేదా ఏదన్నా అట్లా మంచి గ్రీటింగ్ చెప్పి విషయం చెప్పాలి. ఎంత దూరం అన్నా ఉండేది మనకి ఫ్రెండ్స్ కానీ మనకి తప్పనిసరిగా అనుకున్నప్పుడు అక్కడ వెళ్ళి మరీ ఇచ్చేవాళ్ళం. చిన్నపిల్లప్పుడు సైకిల్ అంటే చాలా గొప్ప. సైకిల్ వేసుకెళ్తే అంత ధీమాగా ఉండేవాళ్ళం. అంటే మీకు సైకిల్ ఉందా అన్నట్టు అట్లా అనుకునేవాడు. అంత ధీమాగా గచ్చాగట బండాడిన టాఫీ అది ఇచ్చి విషయం చెప్పి ఎంతో సంతోషంగా ఆ చిన్ననాటి శాస్త్రులు అసలు గుర్తొస్తుంటే అప్పటికి ఇప్పటికి అసలు ఏమీ సంబంధాలే లేవు. మనుషులకు సంబంధాలు లేవు, కుటుంబ సంబంధాలు లేవు, సమాజ సంబంధాలు లేవు. కుటుంబంలో నలుగురు ఉన్నారంటే కూర్చుని మాట్లాడుకునేవాడి దొరికి. ఇప్పుడు నలుగురు ఉంటే 4 సెలవులు, ఒకలిటు లేదా ఆ గదిలో ఒకరు, ఈ గదిలో ఒకరు, బయట ఒకరు అంతే. అసలు మంచి ఏంటో చెడు ఏంటో బిడ్డలు తల్లి మాట్లాడుకుంటాం, తల్లిదండ్రులు కూర్చుని మాట్లాడుకుంటాం, అన్నదమ్ములు అక్క చెల్లి కూర్చుని మాట్లాడుకుంటాం అనేది చచ్చిపోయింది. ఒకప్పుడు ప్రయాణాలు చేస్తుంటే సందడిగా ఉండేది. అప్పుడు సంబరాలకు వెళ్ళేవాళ్ళం బాగా, యాత్రలకి సంబరాలకి. చిన్నప్పుడు బాగా మా కుటుంబం బస్సుల్లో కానీ ఆ యొక్క బండుల్లో కానీ ఇట్లా మాడుకుంటేనే తప్ప ఇట్లా సెల్ ఫోన్లు అనేవి మనుషులు సరపలేదు. గుంపుగా కూర్చుంటే ఒక 20 మంది కలిసి వెళ్తుంటే ఇక అస్సలు టైం తెలిసేది కాదు, ప్రయాణం ఇబ్బంది అనేది అనిపించేది కాదు. ఒకప్పుడు పెళ్లి జరిగితే ఎట్లా ఉండేదండి మీకు తెలీదా? 4-5 రోజుల ముందు నుంచే వచ్చి ఆ పెళ్ళి ఆ సందడిలో పడిపోయేవాడు. 3 రోజులు పెళ్లి కొడుకునో పెళ్లి కూతురునో 3 రోజుల ముందు నుంచే శాస్త్రం మొదలెట్టేవాడు. ఆ పారాయణాలు కానీలే, అవి కానీలే, ఇవి కానీలే, ఇంకా చక్కగా ఎంతో అలంకరించేవాడు. అన్ని 3 రోజులు భోజనాలు పెట్టేవాడు. ఏం ఆనందం! ఆ పందిర్లు, ఇట్లాంటి టెంటలు లేవప్పుడు ఒరిజినల్గా చక్కగా పందిరి వేసి మామిడాకులు కట్టి పువ్వులు కట్టి ఒరిజినల్గా ఎంత అసలు ఆనందం కదా! ఎంత సూత్రంగా ఎంత ఆనందంగా ఉండేదో, ఎంత చక్కగా ఉండేదో. ఆ కల్లాపు రోజులు తిరిగి రావాలనిపిస్తుంది. ఈ రోజులలో అది చేయదు. ఎంత సందడి! అప్పుడు వారం రోజులు ముందే చుట్టాలు వచ్చేవాళ్ళు పెళ్ళికి. వారం రోజులు ఉండి బాగా తిని తేపి బాగా సందడి చేసుకుని వాళ్ళు వెళ్ళిపోతుంటే ఏడ్చేవాళ్ళం. అప్పుడు వెళ్ళిపోతున్నారని. వారం రోజులు ఉండి తినేదే వెళ్ళిపోతుంటే అప్పుడు వెళ్ళిపోతున్నారని ఏడ్చేవాళ్ళం. ఇప్పుడు పొద్దున వస్తే సాయంత్రానికి వెళ్ళకపోతే వీళ్ళు ఎప్పుడు వెళ్తారో ఏడుతాం. వీడు ఇంకే వెళ్ళలేదంటే నేర్చే పరిస్థితి వస్తుంది. ఓ పెళ్ళి అయిందంటే ఖచ్చితంగా భోజనం టయానికి వచ్చామా, ఇంక అవ్వలేదా, ఇక్కడికి తాడి కడతానే ఉంటాడు, కిందకి భోజనం తినేస్తా ఉంటారు. ఇక్కడ అక్షంతలు కూడా వేరు. అసలు చూస్తాము అక్షంతలు చేతిలో పెడుతుంటే ఆ అక్షంతలు దగ్గరికి వెళ్ళి చేస్తే ఇంకా లేట్ అవుద్దాము, అక్కడ ముక్క చక్క తక్కువ అవుద్దామని ఎవరి మీద ఒక పూజ చెల్లిపోతూ ఉంటారు అత్యంతం. ఇట్లాంటి పరిస్థితులు ఇప్పుడు వచ్చినాయి. బంధాలు లేవు, సంబంధాలు తెగిపోయినాయి, పెద్ద చిన్న గౌరవాలు లేవు. అస్సలు ఎంత బాగుండేదండి జనవరి ఫస్ట్ అంటే. గ్రీటింగ్స్ రకరకాల చక్కగా ఆ పేర్లతో బుక్కులేస్తూ పిల్లలందరూ కలుసుకుంటూ, స్టూడెంట్స్ అందరూ ఆ టీచర్లను కూడా గౌరవిస్తూ ఎంతో సంతోషకరమైన కుటుంబాలుగా, ఆనందకరమైన నిలయాలుగా ఒక మంచి సమాజాన్ని, అందమైన సమాజాన్ని అప్పుడు చూసాం. అందాలు చెడిపోయింది, మనుషుల్లో అందాలు చెడిపోయింది, హృదయం అందం చెడిపోయింది, ఈ వాడుకలు కూడా చెడిపోయింది. చాలా భయంకర పరిస్థితులు వచ్చేసింది. ఇక్కడ ఏమైందంటే మనుషులు ఏదన్నా ఒక విషయం జరిగిందనుకోండి, నాకు ముందే తెలుసు, నువ్వు నష్టపోయావనుకో, నేను చెప్పాను, నేను ముందే తెలుసు నాకు నష్టపోతామని. ఒకవేళ లేదనుకో, నేను అట్లా చేశానమ్మా, నీకు అట్లా సలహాలు ఇచ్చానమ్మా, నీకు అందుకే నువ్వు అట బాగుపడ్డావు. ఈ పెద్ద పెద్ద బడా గుడ్లు తింటున్న వాళ్ళు చేసే శాస్త్రాలన్నీ అయినా చెప్పనా, నీకేదైనా జరగలేదనుకో, నీలో లోపం ఉందమ్మా అనేది. అంతే. జరిగిందనుకో, నేనే చేశానమ్మా అనేది. అయ్యో అయ్యా ఇప్పుడే తీసుకొచ్చేసి 10,000 నోటు భాగాలు తీసుకొచ్చేస్తాననేది తీసుకెళ్ళి ఇచ్చేసేది. ఇట్లా మొదలెట్టాను. కానీ జరిగినాక మనకు తెలిసినాక అది ఇదని చెప్పడం గొప్పది కాదు. గర్భమందు పడకముందే ఇదిగో 700 సంవత్సరాల ముందే చెప్పారు. ఇంకా చెప్పాలంటే ఆయన ఇలా కన్యక పుడతాడు, ఇలా చేస్తాడని. ఇప్పుడు మనం వెనక నుంచి లెక్క పెట్టుకుంటే ఒకవేళ 1 తారీఖు నుంచి 8 రోజులు పేరు పెట్టారు, 1 తారీఖు పెట్టారు, 1 తారీఖు స్టార్ట్ అయింది. 1 నుంచి వెనక్కి లెక్క అయింది 1, మళ్ళీ వెనక్కి
31 నైట్ ప్రార్థన చేస్తున్నాం కదా 31. తర్వాత 30, 29, 28, 27, 26. ఎన్ని రోజులైంది? 8 రోజులైంది. 8వ దినమున ఎంత కరెక్ట్గా రాశారు చూడండి. వేల సంవత్సరాల క్రితమే. మనది ఒక 50 సంవత్సరాల ముందే. మనం మీ పిల్లడు ఎప్పుడు పుట్టాడంటే ఎప్పుడు ఇది కోతలు అనమాట. కోత ఉన్నారు అప్పుడు కై చూసి లేదు అప్పుడు తుఫాను వచ్చి పెద్ద చెట్టు ఒకటి పడిపోయిందే. ఆ ఖచ్చితంగా ఆ రోజు పుట్టింది మా అమ్మ. లేకపోతే రాజశేఖర రెడ్డి అప్పుడు యాత్ర చేశాడు ఇక్కడ, అప్పుడు కదిరికి వచ్చాడు, ఆ రోజే పుట్టింది. నాకు ఎట్లా గుర్తంటే బాగా జనాలు వస్తున్నారు, హాస్పిటల్ ఖాళీ లేవు, ఇబ్బంది అయిపోయింది, అందుకు గుర్తొచ్చింది నాకు అట్లా. లేకపోతే ఎండాకాలము, లేదా చలికాలము, లేదా వర్షాలు పడినాయో, లేదా ఆ రోజు మా యొక్క బోరి పంట కోసామో, ఏదో ఎక్కడ గుర్తులు. ఏది 50 ఏళ్ళు ముందుకెళ్తే కదా. కానీ 2000 సంవత్సరాలకు పైగా ఉన్న ఆ చరిత్రను అక్షరాలతో, డేటుతో సహా, చూడమ్మా, తారీఖుతో సహా చేశారంటే బైబిల్ గొప్పది కదా చెప్పండి. బైబిల్ నమ్మిన వారికి కొన్ని కష్టాలు ఉంటాయేమో కానీ నాశనం మాత్రం ఉండదు. కష్టాలు ఉంటాయి, మంచోళ్ళకే కష్టాలు వచ్చేది. నువ్వు ఒక పార్టీలో ఉంటే నీ పార్టీ నడిపిస్తాడా? నువ్వు ఇంకో పార్టీలోకి వస్తేనే వాడు నీ మీద గురి పెడతాడు. సాధారణ పార్టీలో ఉండవు అనుకో, నేను ఎందుకు బాధపడతాడు? అసలు పాయింట్ ఇదే. మనకి ఎందుకు కష్టాలు వస్తుంది ఒక మాట మనం పరిశీలించుకుంటే సంగతి ఇది. దాంట్లో ఉండి మనం ఏంటి, నా బిడ్డలే కదా, నా బిడ్డలు నేను బాధ పెట్టుకుంటారా? నా బిడ్డ వెళ్ళిపోయి ఇంకోసారి ఇచ్చేస్తుంటే బాధ అవుతుంది. ఇదే జరుగుతున్నది. మనకి దేవుడి బిడ్డల కష్టాలకు కారణం ఏంటంటే ఇది. అయితే ఆయన కాపాడుకుంటూ హస్తం అడ్డు పెట్టుకుంటూ వస్తూ ఉంటారు. ఇప్పుడు అర్థమైపోయిందా జనవరి 1 అనేది ఎట్లా వచ్చిందో కదా. కాబట్టి నూతన సంవత్సరం అనేది అలా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన దాన్ని వీళ్ళు ఏం చేశారంటే ఒక మూఢనమ్మకాలను అంటగట్టారు. ఈరోజు ఏది చేస్తే అదే జరుగుతుంది. నిజమేనా? జనవరి 1 రోజున ఏది చేస్తే సంవత్సరం అంతా అదే జరుగుతా? అప్పుడు నమ్మేవాడు కదా. నేను కూడా నమ్మాలి, నమ్మినంత కాలం నమ్మినాం. ఒకవేళ అది నిజమని ఎవరైనా అనుకుంటే మనం ఎన్ని పరిశీలన చేయాలి. ఆ రోజు కొత్త బట్టలు వేసుకొచ్చాం, ఇక సంవత్సరం అంతా కొత్త బట్టలే వేస్తామా? ఆ రోజు ఏదో పిండి వంటలు చేసుకున్నారు, ఒకవేళ వడలే చేసుకున్నారు అనుకో, పాయసం చేసుకున్నారు అనుకో, సంవత్సరం అంతా వడలు పాయసంతో బతుకుతున్నారా తిని? సంవత్సరం అంతా అంతే కదా. ఆ రోజు ఏం చేస్తే అదే కదా. ఆ రోజు ఏదైనా మీ కూలి పనులకి వెళ్ళలేదు, లేకపోతే ఏదైనా ఉద్యోగస్తులు ఆ పనులకి వెళ్ళలేదు, ఏదో మీరు చేసే పనులకి వెళ్ళలేదు, వ్యాపారాలకు వెళ్ళలేదు, ఇక సంవత్సరం అంతా వెళ్ళకుండా ఉంటున్నారా? చూడండి, బాగా పరిశీలన చేసుకోవాలి. నేను అంతకుముందు కూడా చెబుతూ ఉంటానే, ఓ భార్య కానీలే, భర్త కానీలే, పిల్లలు కానీలే, ఎక్కువ దీంట్లో పాలుభాగస్తులు ఉంటారు. ఎట్లంటే రోజు తాగొచ్చే భర్త అయినా కూడా ఆ రోజు ఒక రోజు సెలవులను చూస్తాడు. ఏంటంటే ఈరోజు జనవరి 1 కాబట్టి నేను ఊరుకున్నా. ఆయమ్మ అదే రోజు రెచ్చిపోద్ది, ఎందుకంటే రోజు వాన్ చేస్తాడు, ఈ రోజన్నా మనం బెండ పెద్దామన్నట్టు. అది తాగలేదు కాబట్టి చిక్కిపోయాడు, మళ్ళీ రేపైతే మళ్ళీ మొదలెత్తాడని. తాగుబోతులకు జ్ఞాపకం ఉండదు అనుకుంటాం, గుర్తుండదు అనుకుంటాం, తాగుబోతులకు ఏం తెలియదు అనుకుంటాం. పిచ్చి మాటలు. తాగకుండా వెళ్ళి 10 రూపాయలు తీసుకురా చూద్దాం. ఎవడో ఇక పూర్తిగా సోలిపోతే ఏమైనా జబ్బులు తీయగలుగుతారేమో కానీ అంత తేలిక మర్చిపోలేరు. అందుకే వాడు ఏం చేస్తాడు, ఈరోజు ఎన్ని మైండ్లో పెట్టుకుంటాడు. ఓహో, నేను తాగలేదని రెచ్చిపోతుంది అమ్మ, నేను తాగి రాలేదు కాబట్టి నేనేం చేయనులే అనుకుంటుంది. రోజు గప్చుప్పు నుండేమి మాటలతో రెచ్చిపోతుంది, మీదకి వస్తుంది అని ఆ రోజు ఎట్టగొట్ట ఓపిక పెట్టి ఈ రోజుది 2వ తారీఖుని అన్నీ కలిసి ఆ రోజు మొదలు పెడతారు. మళ్ళీ 2వ తారీఖు కూడా కలిపి మరీ కొడతారు. అట్లని మరి 1వ తారీఖు పట్టలేదు కదా, 2వ తారీఖు ఎక్కడ కొట్టాడు? సంవత్సరం అంతా పట్టుకునే ఉండాలి కదా. కొంతమంది మగవాళ్ళు పోయి మెత్తకైనా కూడా ఆడవాళ్ళు పరకట్లు పట్టుకుని వెనకాలబడి ఆడవాళ్ళు ఉన్నారు కదా, కంట్రోల్ చేస్తారు, కళ్ళతో కంట్రోల్ చేస్తారు. అంతే అయిపోవలసిందే, ఎంత మగవాడే సరే. సరే, ఆ రోజు పరకట్ల దెబ్బ తప్పించుకుంటాడు. ఎందుకంటే ఈరోజు జనవరి 1 కాబట్టి నిన్ను వదిలే, రేపు చూస్తాను ఈ కథ అంటారు ఆయమ్మ. సరే, మనవడు
రాగా సంవత్సరానికి ఒకసారి ఛాన్స్ వచ్చింది, ఈ సంవత్సరం అంతా నన్ను ఏడిపిస్తానే ఉంది, ఈ రోజన్నా రెచ్చిపోదాం అనుకుంటాడు అయిపోగాడు. ఇక ఆయన ఓపిక పెట్టి ఇవన్నీ గుర్తు పెట్టుకుని 2వ తారీఖున ఫస్ట్ తారీఖు 2వ తారీఖు కూడా ఒట్టిచ్చేస్తాడు. ఇది జరుగుతున్న సంగతి. పిల్లలైతే మనకు తెలుసు, పిల్లలు బొగ్గుగా రెచ్చిపోతారు ఆ రోజు. ఎందుకంటే మామూలు అయినా కొడతారు, బిగబెట్టుకుంటారు. ఈరోజు జనవరి 1 అయిపోయింది, ఈరోజు పండగ అయిపోయింది. లేకపోతే నీ కథ చూసేవాడంటే వాళ్ళకి చచ్చినాక రెచ్చిపోతారు. ఈరోజు అట్టనే కొట్టాలి ఇద్దరని, తల్లిదండ్రులు ఇద్దరు కొట్టాలని రెచ్చిపోతారు. ఇంకా ఈ బెగపెట్టుకుని పెరిగి గ్యాస్ ట్రబుల్లో ఇక్కడ వరకు వచ్చి 1వ తారీఖుది 2వ తారీఖుది మొత్తం వడ్డించేయడమే, మొత్తం కూడా పిల్లలు వడ్డించేయడమే. ఇది ఫస్ట్ తారీఖు ఏది చేస్తే సంవత్సరం అంతా అదే చేస్తామనేది ఉట్టి మాట. ఇది మూఢనమ్మకమే తప్ప నిజం కాదు. అట్లాంటివి నమ్మకూడదు. మనం ఏది నిజమో అది నమ్మాలి. చాలాసార్లు మనం గమనించినట్లయితే ఈ సంవత్సరం అంతా బాధలు పడ్డాము, ఈ సంవత్సరం అంతా కష్టాలు పడ్డాము, ఈ సంవత్సరం వేదన, వ్యాపారాల్లో నష్టం, పనుల్లో నష్టం, పంటల్లో నష్టం, పశువుల్లో నష్టం, ఏ పని చేసినా ఎక్కడ ఏలు పెట్టినా నష్టము, అప్పులు, బాధలు, కష్టాలు, కన్నీళ్లు, ఇబ్బందులు, కడగండ్లు, కలతల జీవితాలు, కుటుంబంలో మనశ్శాంతి లేదు. ఈ సంవత్సరం ఇంత ఘోరంగా గడిచిపోయింది. మా బిడ్డలకు పరిస్థితులు ఎట్లా అయిపోయినాయి, అనారోగ్య పరిస్థితులు, ఎవరికి ఆరోగ్యాలు లేకుండా అయిపోయినాయి, ఆర్థికంగా కోల్పోలేకపోయాం, ఏదో అనుకున్నాం ఏది కూడా చేయలేకపోయాం, అన్ని నష్టాలు. కనీసం మళ్ళీ సంవత్సరమైనా కూడా కొత్త సంవత్సరంలో అయినా మా జీవితం బాగుపడుద్దేమో అని దేనికోసం ఎదురు చూస్తున్నారు? సంవత్సరం కోసం ఎదురు చూస్తున్నారు. మళ్ళీ సంవత్సరమైనా మా జీవితంలో నూతన జీవితం స్టార్ట్ అవుద్దేమో, లాభాలు స్టార్ట్ అవుతాయేమో, ఏది కోల్పోయామో అది మళ్ళీ పొందుకుంటామేమో అని సంవత్సరం కోసం చూస్తున్నారు. కానీ దేవుడి వాక్యం సెలవిస్తుంది సంవత్సరం కోసము ఎదురు చూస్తున్నాం. అక్కడేమని ఉందంటే యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు యెషయా గ్రంథం 40:37 ఏముందంటే యెహోవా కొరకు అనగా దేవుని కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుదురు అని కింద రాసి ఉంటుంది. ఒకసారి చూడండి మళ్ళీ. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఎవరి కోసం ఎదురు చూడాలండి? ఇప్పుడు దేవుడి కోసం ఎదురు చూసి, ప్రభువా దేవుడా, ఎవరైనా సరే వింటున్నవారు ఎవరైనా సరే, ఒకవేళ ఇష్టదైవం ఎవరైనా సరే, దేవుడా నువ్వు దేవుడు ఒక ఆయన ఉన్నావు, నేను సంవత్సరం మారినంత మాత్రం నా బతుకు మారదు, కొత్త సంవత్సరం వచ్చినంత మాత్రం నా జీవితం కొత్తగా కాదు, రోజులు మారుతున్నాయి అంతే, లెక్కలు మారుతున్నాయి అంతే. నా జీవితం నూతనంగా కావాలంటే నేను నీ కొరకు చూడాలా, నువ్వు చెప్పింది చేయాలా, నీ చిత్తానికి తలవంచాలి, నీ ఆలోచనలోకి నేను లీనం కావాలి, నీ హృదయానుసారంగా నేను మారాలి, నీకు ఇష్టంగా నేను నా జీవితాన్ని దిద్దుకోవాలి, నా దేవుడు సహాయం కోసం ఎదురు చూడాలి. కొండల తట్టు కాదు, తూర్పు పడమర ఉత్తర దక్షిణ నుంచి సహాయం కాదు, ఎవరో తట్టు చూస్తే సహాయం కాదు, నీ తట్టు చూస్తున్నాను, నాకు సహాయం దయచేయి, నాకు నూతన ఫలము దయచేయి. నేను సొమ్మసిల్లిపోయి ఉన్నాను, అలసిపోయి ఉన్నాను, ఇసిగిపోయి ఉన్నాను, విసిగి వేసాడిపోయి ఉన్నాను, 4 గోడల మధ్య నలిగిపోయి ఉన్నాను, కన్నీటితో ఉన్నాను, ఒంటరి పక్షి వలె గుండె కొట్టుకుంటూ యాత్ర పడుతూ ఉన్నాను, గుండె చెదిరిన పక్షి వలె గాయపడిన కోకిల వలె నా జీవితం ఉన్నది. పావురులా నా బాధతో మూలుగుతున్నాను, పావురులా మూలుగుతున్నాను, యాతన చెందుతున్నాను. రోజు గడవనుంది, తెల్లవారితే యాతన, రాత్రి అయితే యాతన, నిద్ర పట్టకుండా ఉంది, ఆకలి లేకుండా ఉంది, నలిగిపోయి తోటకూరలాగా నా జీవితము మెత్తబడిపోయింది. తండ్రి నీ వైపు చూస్తున్నా, నన్ను అలయక సొలయక నీ శక్తితో నన్ను నింపి నన్ను బలపరిచి ఈ బంధకాల నుంచి నన్ను బయటపడవేనైనా, ఈ బాధల నుంచి బయటపడే, ఈ కష్టాల నుంచి నన్ను బయటపడవే.
అని ఎవరి కోసం ఎదురు చూడాలంట? దేవుని కోసం ఎదురు చూడాలి. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు. పక్షిరాజు వలె అని రాయబడింది. ఏంటంట? ఎవరు పక్షిరాజు అంటే? గద్ద. పక్షిరాజు ఎందుకు రాయబడింది అంటే, అది పక్షులన్నిటిలో రాజరికంగా దేనికి లొంగకుండా గొప్ప బతుకు బతికేది పక్షి గద్ద. ఆ గద్ద ఎక్కువ ఆకాశంలోనే ఎగురుతుంది. గద్ద యొక్క నివాసాలు మీరు ఇప్పుడు చూడగలిగారా? ఇక్కడ లోకల్లో ఈ పిచ్చుకలి కాకలి ఇట్లాంటి చూస్తాం, కానీ గద్దే చూడలేము మనం. ఎక్కడో పైన శిఖరాల మీద తన గూళ్ళు కట్టుకుంటాయి. ఆ డేగ, ఆ గద్ద ఎన్నో కిలోమీటర్ల దూరంలో కూడా ఉన్న ఆహారాన్ని గుర్తించగలుగుద్ది. దానికి కన్ను అంత గొప్పగా పనిచేస్తుంది. పై నుంచే చూస్తుంది. బలమైన పామునైనా సరే కాళ్ళతో తొలగిపోతాయి, కాళ్ళతో కోళ్ళు తొలగిపోతాయి. కొన్ని రకాల గద్దలు ఉంటాయి, ఒక మాదిరి చిన్న గొర్రె పిల్లలు కూడా తొలగిపోతాయి. అంత బలంగా ఉంటుంది వాటి కాళ్ళు, తెలుసా? అందుకే పక్షి రాజు అన్నారు. ఎంత స్పీడ్గా ఎగురుద్దంటే అంత స్పీడ్గా ఎంత పైకైనా కూడా ఎగరగలుగుద్ది. అవి చూసే విమానాలు కనిపెట్టింది రైట్ బ్రదర్స్ అనేవాడు. పక్షిరాజు వలె నువ్వు నూతన బలం పొందుతావు. ఎందుకంటే అది 70 సంవత్సరాలు బతుకుద్ది. ఎన్ని సంవత్సరాలు బతుకుద్ది? 70 సంవత్సరాలు బతుకుద్ది. ఒక 30 నుండి 40 సంవత్సరాలు గడిచాక 40 సంవత్సరాలకి అది ముసలితనం వచ్చేస్తుంది. ముసలితనం వచ్చినప్పుడు అది రెక్కలు ఎక్కువగా చాపలేదు, దాని శక్తి తగ్గిపోద్ది. ఆహారం ఎత్తుకోవడానికి కూడా చూపు తగ్గుద్ది. అది ఏకాడటానికి దాని ముక్కు కూడా పనిచేయదు, తిరిగిపోయి ఉంటుంది. వయసుని బట్టి తిరిగిపోయి అది వీలుగా ఉండదు. ఆహారానికి తినడానికి కానీ, వేటాడటానికి కానీ, ఆహారాన్ని పట్టుకోవడానికి కానీ వీలుగా ఉండదు. అప్పుడు ఒక పోరాటంలో ఉంటుంది. ఇప్పుడు చెప్పానే, కష్ట నష్టాలని పోరాటంలో మనుషులు ఎలా ఉన్నామో, నూతన బలం పొందాలంటే అది ఒక పోరాటంలో నిలవాలి, అప్పుడు పొందుద్ది, లేకపోతే పొందలేదు. బాగా గమనించండి, ఇక్కడ మనకు కూడా ఉపయోగపడతాయి ఈ మాటలు, మనకు ధైర్యాన్ని ఇస్తాయి. ఆ గద్ద ఆ సమయంలో చెప్పారు కదా, 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ వయసు సమయంలో ఎన్నేళ్ళు బతుకుతుందని చెప్పారు? 70 ఏళ్ళు బతుకుతుంది సుమారుగా. ఆ సమయంలో గద్ద ఏం చేస్తుందంటే, ఇక ఆహారం దాన్ని ఎతకలేదు, వేటాడలేదు, ముక్కంతా తిరిగిపోయింది. గోల్డన్ని కూడా విపరీతంగా వచ్చేసి దానికి సంబంధంగా అంటే పట్టుకుంటా హీలుగా ఉండవు, ఆ ఈకలు కూడా బలంగా ఉండవు, దాని శరీరం సహకరించదు. ఇప్పుడు అది చచ్చిపోవాలా, మళ్ళీ కొత్త జీవితం జీవించి నూతన బలం పొందాలా? 2 పోరాటాలు దాని ముందు ఉంటాయి. అటు ఉండిపోతే ఇక నేను ఎటు చేయలేను, ఏమి చేయలేను అంటే చచ్చిపోతుంది. లేదు, నేను కొత్త జీవితం వల్ల ఒక అద్భుతమైన నూతన జీవితం, నూతన బలం పొందాలి అని అది ఒక గొప్ప నిర్ణయం తీసుకుంటే ఆ సమయంలో అది కొంచెం కష్టపడాల్సి వస్తుంది, కొంచెం పోరాటం ఉంటుంది. ఏంటి ఆ పోరాటం అంటే, ఒక చోటన ఎత్తైన స్థలంలో ప్రత్యేకంగా కొంతకాలం అట్ట ఉండిపోయి ఆహారం ఉండదు, ఏమి తినదు, పస్తుండిపోద్ది. పస్తున్న తర్వాత ఈ రెక్కలన్నీ దానికదే పీకేసుకుంటుంది, మొత్తం బోర్డు చేసేసుకుంటుంది. దాని నోటితో రెక్కలన్నీ పీకేసుకుంటాయి. ముక్కటి తిరిగిపోయి ఉంటుంది కదా, ఆహారానికి ఏం లేకోకుండా దాన్ని బండకేసి ఇట్లా బండకేసి కొట్టుకుంటుంది. కొట్టుకుని దాని ముక్కంతా కూడా ఇక్కడ వరకు కట్ చేసుకుంటుంది. ఎంత కష్టమో తెలుసా? పోరాటమే కదా. అట్లా అయిన తర్వాత కొద్ది కాలం గడిచిన తర్వాత అప్పుడు మళ్ళీ కొత్త రెక్కలు దానికి ప్రారంభమవుతాయి, ఏకలు వస్తూ ఉంటాయి, ఆ ముక్కు పెరుగుతూ ఉంటుంది. దానిలో ఒక కొత్తదనం అంటే మళ్ళా కనుక పుడితే కనుక ఒక యవనస్థంలో ఒక కొత్తదనం ఎట్లా వస్తుందో దాని శరీరానికి ఏమవుద్ది, ఒక నూతన బలం, ఒక కొత్త బలం, శక్తి, మళ్ళీ వయసు పెరిగినట్లుగా వచ్చి మళ్ళీ 30 ఏళ్ళు తన జీవితాన్ని కొనసాగించింది. ఇంకా 30 ఏళ్ళు తన జీవితాన్ని కొనసాగించగలుగుతుంది. 70 ఏళ్ళు ఆయుష్ కలిగింది. ఆ ఉద్దేశంతో ఆ వాక్యం రాశారు. పక్షిరాజు వలె ఏంటంట నూతన బలం పొందుతారు. ముందల అలిసింది, సొలిసింది, కష్టపడింది, బాధలు పడింది, ఒక పోరాటం ఉన్నప్పుడు ముందు ఏం చేసింది, అది భయపడుకోకుండా పనులే అయింది. బతికింది ఏంటో బతికి చచ్చిపోదామని అనుకోలా,
అనుకుంటే చచ్చిపోతే ఇక దానికి ఒక జీవితం లేదు. లేదు, నేను ఒక కొత్త జీవితాన్ని మళ్ళీ ప్రారంభించాలని అది కనుక ఆ పోరాటం ఎంత కష్టమని తెలిసినా కూడా ముక్కును ఎరగొట్టేసుకుంటాం, రెక్కలని పీకేసుకుంటాం. ఒక కొత్త నూతన బలము పొందడానికి బహుగా శ్రమ పడుతుంది, కొద్ది రోజులు చాలా శ్రమ పడుతుంది. అందుకే అది నూతన బలం పొందుతుంది. అలయక సలయక పరుగెత్తగలుగుతాయి. ఇంకా మళ్ళీ ఒక గొప్ప జీవితాన్ని 30 ఏళ్ళు జీవించగలుగుతుంది. ఈ చరిత్ర నేను ఎందుకు చెప్పానంటే మనకు పోరాటం కూడా అలాగే ఉంటుంది. ఒకసారి మన ముందు మన జీవితం ఇంతటితో ముగించుకోవాలా, లేదా ఈ బరువు ఇంతటితో ఆపేయాలా, లేదా ఈ పోరాటము ఇంతటితో సాధించాలా, లేదా ముందుకు సాగాల, ఈ లోకయాత్రలో ముందుకు సాగాల, ఈ లోకయాత్ర ఇంతలో ఆగిపోవాలా. మనం పాఠశాలలో కాబట్టి ఈ నడక లేదా ఈ పరుగు ఇంతటితో ఆపేయాలా, ముందుకు సాగాల, కష్టం వచ్చిందని ఆగిపోదామా. ఈ సంవత్సరం మన ముందుంది. పాత జీవితంలో ఏమి సాధించలేకపోయాం. ఆ పాత పరిస్థితులు, ఆ పాత కుళ్ళులు కుసిద్ధాలు సపోర్చుతున్నా ఉదాహరణకి ఆ రెక్కలు అవన్నీ పీకేసుకుని ఒక నూతనమైన మారు మనసు పొందింది. గొంగళ పురుగు శీతాకోశులుగా మారినట్టు ఒక నూతనమైన బలము పొందుకుంది. గొప్ప జీవితాన్ని మళ్ళా సాగించింది. అలా మనము సాగించాలనుకుంటే ఈ పోరాటాన్ని మనం ఏం చేయాలంట, మళ్ళీ గెలవాలి. ఈ పోరాటంలో కొంత తపస్సు చేయాలి, కొంత సాహసం చేయాలి, కష్టాన్ని అనుభవించాలి, శ్రమను భరించాలి, నొప్పిని భరించాలి. అప్పుడు మాత్రమే మనము ఈ జీవితంలో సాగి ఒక కొత్త జీవితాన్ని పొందుకుని మళ్ళీ ఒక సంతోషకరమైన అందమైన జీవితాన్ని మనం పొందుకోగలుగుతాం. దేవుడి స్తోత్రం కలుగుగా. జ్ఞాపకం చేసుకోండి ఈ నూతన సంవత్సరంలో. అందుకే గొంగళ పురుగు శీతాకోకచిలుక అని ఎందుకు చెబుతారంటే మీకు అందరికీ తెలుసు, ఇవన్నీ తెలియదని కాదు, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. గొంగళ పురుగు ఆ ఆకుల మీద పాకుతున్నప్పుడు, లేకపోతే ఎక్కడన్నా మన ఇళ్లలో పాకుతున్నప్పుడు ముద్దు పెట్టుకుంటారా? అట్లా ఒళ్ళు జలతరింపు వస్తుంది కదా. గొంగళ పురుగు అంటేనే ఆ పైన వెంట్రుకలు, ఆ బొచ్చు, అది నడిచే విధానము, ఆ శిరారంగా ఉంటుంది. అది మీద ఎక్కినా కూడా దద్దురులాగా అయిపోవటం, ఆ విషపూరితమైన కణాలు వెళ్ళి కొంచెం ఇబ్బంది పడటం ఉంటుంది మనకి. ఎవరైనా సేదరించుకుంటాం, దాన్ని చేతితో కూడా తీయాలనుకోం, ఒక్కటితోనే అది తీసి పడేస్తాం, చంపేస్తాం. గొంగళ పురుగు జీవితం అది భూమి మీద నడుస్తూ, అది ఎవరు చూసినా దాన్ని సంపాదనేసి వస్తారు, కానీ దాన్ని ఎవరు కూడా దగ్గర తీసుకొని ముద్దులు పెట్టుకోరు. అయితే ఆ పోరాటాన్ని అది దాటుకోగలిగితే, దాని జీవితకాలం కొంతకాలం అది దాటుకోగలిగితే, దానికి ఆ గొంగళ పురుగు తగిన వయసు ముదిరినప్పుడు ఒక చిన్న గూడులా కట్టుకుంటుంది, మట్టిలాగా. మీరు అక్కడ చూసుంటారు, అక్కడ మట్టి సూతంలాగాను, లేకపోతే కొన్ని ఆకులకి అట్లా పూసి కట్టినట్టు ఉంటుంది. దాంట్లో వెళ్ళిపోయి గూడు కట్టుకుంటుంది చుట్టూ. కట్టుకున్న తర్వాత 3 వారాలు అంటే ఒక సుమారుగా 21 రోజు దాంట్లో ఉండి తన పాత జీవితాన్ని అంతా కూడా అక్కడ ఇచ్చేసేసి నూతనంగా, అందంగా, అందరూ ముద్దాడేలా, సంతోషపడేలా చక్కని రెక్కలిప్పుకుని సీతాకోకచిలుకలాగా తిరిగి వస్తుంది. సీతాకోకచిలుకలాగా తిరిగి వస్తుంది. ఇప్పుడు దాన్ని ఏం చేస్తాం? అట్లా పట్టుకోగలుగుతాం, ఇష్టపడతాం, ఫోటోలు తీసుకుంటాం. ఏదది అదేగా, గొంగళ పురుగేగా. చూసారా, మారు మనసు పొందేటప్పటికి, దాని స్వభావం మార్చుకునేటప్పటికి, దాని రూపం మార్చుకునేటప్పటికి ఎంత ఇష్టపడుతున్నాం కదా. అంటే మనుషుల్లో కూడా మారు మనసుని దేవుడు ఎందుకు పెట్టాడంటే, మీ పాత జీవితాన్ని మార్చుకోండి, పాత అలవాట్లను మార్చుకోండి, కపట హృదయాలను మార్చుకోండి. బతికుండేది 4 రోజులు, మనది కొద్ది చిన్న జీవితమే. ఉన్న కొద్ది రోజులైనా చక్కగా కలిసి బతుకుదాం, ఆనంద జీవితాన్ని అనుభవిద్దాం, మంచి సమాజాన్ని ఏర్పాటు చేద్దాం. మన పిల్లలకు కూడా ఈ మతముట్లు కులకట్టులనే కట్టకోకుండా చక్కగా కలిసిమెలిసి బతికేటట్లుగా అందరికీ నేర్పిద్దాం. ఒక గొంగళ పురుగు జీవితం లాగా అందరూ చీ అని సేదరించుకునేలాగా కాకుండా అందరూ ఆహ్వానించేటట్టు, చూడగలిగేటట్టు, ముద్దాడేటట్టు, ఇష్టపడేటట్టు ఒక సీతాకోకచిలుకలాగా మారు మనసు పొంది ఒక ఉత్తమమైన జీవితాన్ని
ప్రభు ఎలా మంచిగా జీవించమన్నాడో ఆ పలుకులు విని ఆ ప్రకారం జీవించి మనము అందరూ మనల్ని మెచ్చుకోకపోయినా ఏ మనిషిని అందరూ మెచ్చుకోరు. కొందరు అట్టు ఉంటే కొందరు ఎట్టు ఉంటారు. దేవుడినే మెచ్చుకోరు. ఇప్పుడు దేవుడు తప్పుడోడు కాదు కదా, మనిషి అంటే తప్పుడు మనిషి ఏదో ఒక విషయంలో. దేవుడు తప్పుడోడు కాదు కదా, నేను దేవుడికి అందరూ ఇష్టం ఉంటుందా? ఏ దేవుడైనా ఇష్టం ఉండదు. ఇది సహజం. కొందరైనా కూడా మనల్ని ఇష్టపడేటట్టుగా, కొందరైనా కూడా మనకు ఉపయోగకరంగా మారేటట్టుగా అంటారే మాట సామెతకి, ఆఖరి కాలంలో నలుగురు మొయిటా కన్నా పెట్టుకుంటారా, అందరితో విరోధంగా ఎదుర్కొంటారంటారు. చూడండి, నలుగురు మొయిటా కన్నా ఉండాలంటారు. ఆ విధంగా చేతకోక చిలికిలాగా ఈ నూతన సంవత్సరములో నూతనంగా మారాలని దేవుడి కోరిక. మనం అనుకుంటున్నాం ఏ సంవత్సరం ఆ సంవత్సరమే, ఈ సంవత్సరం ఏదో చేయాలనుకుంటున్నాం, డిసెంబర్ వచ్చేవరకు ఏది చేయలేదు. మళ్ళీ సంవత్సరం అనుకుంటున్నాం, మళ్ళీ అట్లాగే దినములు గడుచుచున్నవి, క్షణములు తొలుచున్నవి, ఆయుషు తగ్గుచున్నది, అంతము వచ్చుచున్నది. యేసులేని జీవితం పొందలేమయ్యా మోక్షరాజ్యము. దినాలు గడుస్తున్నాయి, క్షణాలు పెరుగుతున్నాయి, ఆయుష్ తగ్గుతుంది, అంతం వస్తుంది, మంచి పనులు మిగిలిపోతున్నాయి, దేవుడి పనులు మిగిలిపోతున్నాయి. దేవుడి చిత్తము నెరవేరట్లేదు.